ఏడాదికి ₹1,00,00,000 జీతం ఆఫర్ వస్తే ఎవరైనా వెంటనే ఓకే చెప్తారు. కానీ ఓ 25 ఏళ్ల జెన్జీ యువకుడు మాత్రం ఆ ఆఫర్ను తిరస్కరించాడు. కారణం డబ్బు కాదు, తన మానసిక ప్రశాంతత అంటున్నాడు. అసలేం జరిగింది? ఏడాదికి ₹1,00,00,000 జీతం. ఇలాంటి ఆఫర్ వస్తే చాలా మంది జీవితంలో వచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తారు. కుటుంబ పరిస్థితులు, భవిష్యత్ భద్రత, ఆర్థిక స్థిరత్వం అన్నీ దృష్టిలో పెట్టుకుని వెంటనే అంగీకరిస్తారు. కానీ ఓ జెన్జీ యువకుడు మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించాడు. అతనికి ఏడాదికి సుమారు ₹1,00,00,000 ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. జీతం అద్భుతం, కెరీర్ పరంగా కూడా మంచి అవకాశం. అయితే ఒక విషయం మాత్రం అతనికి నచ్చలేదు. అదే ఆ సంస్థలోని పని వాతావరణం. ఆ ఉద్యోగం టాక్సిక్ వర్క్ ప్లేస్ గా అనిపించడంతో ఎంత పెద్ద జీతం ఉన్నా అక్కడ పనిచేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని మస్కాన్ అటార్ అనే మహిళ లింక్డ్ఇన్ లో పంచుకోవడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ఆమె చెప్పిన ప్రకారం తన స్నేహితుడు కెరీర్లో చాలా కీలకమైన దశలో ఉన్నప్పటికీ భారీ జీతాన్ని వదిలేసి తనకు నచ్చిన పని చేసుకోవాలని నిర్ణయించుకున్నాడట. ఈ నిర్ణయం తనను కూడా ఆశ్చర్యపరిచిందని ఆమె పేర్కొన్నారు. ఎందుకంటే చిన్న వయసులో ఇంత స్పష్టంగా డబ్బు కంటే పని వాతావరణం ఎంచుకోవడం ప్రతి ఒక్కరికి సాధ్యం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. తాను 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకునేంత ధైర్యం పరిణితి తనకు ఉండేదో లేదో తెలియదని కూడా ఆమె చెప్పినట్లు సమాచారం. కుటుంబ బాధ్యతలు, సమాజం నుంచి వచ్చే ఒత్తిడి, మంచి జీవనశైలిపై ఆశలు ఇవన్నీ తనను ఆ భారీ జీతం ఉన్న ఉద్యోగం వైపే నడిపించి ఉండేవని వివరించారు. ఈ పోస్టు వైరల్ కావడంతో నెటిజన్లు 2 వర్గాలుగా స్పందించారు. ఒక వర్గం మాత్రం ఈ యువకుడి నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించింది. వారి అభిప్రాయం ప్రకారం కొత్త తరం కేవలం జీతం కోసం మాత్రమే ఉద్యోగాన్ని ఎంచుకోవడం లేదు. మంచి పని వాతావరణం, మానసిక ప్రశాంతత, వ్యక్తిగత జీవితానికి సమయం, కెరీర్లో ఎదగడానికి అవకాశం ఇవన్నీ కూడా సమానంగా ముఖ్యమని భావిస్తోంది. రోజు ఒత్తిడితో, భయంతో పనిచేసే ఉద్యోగం కంటే తక్కువ జీతం ఉన్నా సంతోషంగా పనిచేయడం మంచిదని కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే మరోవైపు కొందరు ఈ నిర్ణయాన్ని ప్రశ్నించారు. మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వారికి ₹1,00,00,000 జీతాన్ని వదులుకోవడం అంత సులభం కాదని పేర్కొన్నారు. కుటుంబ బాధ్యతలు, అప్పులు, తల్లిదండ్రుల ఆశలు, భవిష్యత్ అవసరాలు ఉన్నప్పుడు ఆర్థిక భద్రత కూడా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ముందుగా ఆర్థికంగా కొంత స్థిరత్వం ఉండాలని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు. మొత్తానికి ఈ ఘటన ఒక ఆసక్తికరమైన ప్రశ్నను మన ముందుకు తీసుకొచ్చింది. ఉద్యోగంలో నిజంగా ముఖ్యమైనది ఏంటి? భారీ జీతమా లేక మానసిక ప్రశాంతత? నేటి జెన్జీ తరం మాత్రం ఈ రెండింటి మధ్య సమతుల్యత కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. డబ్బు అవసరమే, కానీ జీవితంలో సంతోషం, ఆరోగ్యం, మంచి పని వాతావరణం కూడా అంతే ముఖ్యమని ఈ సంఘటన మరోసారి చర్చకు తెచ్చింది.